వరద కాల్వకు రివర్స్ పంపింగ్ ద్వారా నింపి ఆయకట్టు గ్రామాల రైతాంగానికి సకాలంలో సాగునీరు అందించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నీటి పారుదల శాఖ అధికారులను కోరారు. బాల్కొండ నియోజకవర్గ పరిధిలోని గాండ్లపేట వద్ద వరద కాలువ మరమ్మత్తు పనులను దాదాపు పూర్తయినందున ఏమైనా చిన్న సమస్యలు ఉంటే వాటిని వెంటనే పరిష్కరించి వరద కాలువను రివర్స్ పంపింగ్ ద్వారా నింపి ఆయకట్టు గ్రామాల రైతాంగానికి సకాలంలో నీరందించాలని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నీటి పారుదల శాఖ అధికారులను కోరారు. ఈ సందర్భంగా ఇరిగేషన్ శాఖ లాల్ సింగ్తో ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ఫోన్లో మాట్లాడారు. ఇటీవల దెబ్బతిన్న వరద కాలువ మరమ్మత్తు పనులు పూర్తయినందున సబ్ కాంట్రాక్టర్ల మధ్య నెలకొన్న చిన్నపాటి ఇబ్బందిని ఇరిగేషన్ ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన వేముల ప్రశాంత్ రెడ్డి తక్షణమే ఇరు వర్గాల కాంట్రాక్టర్లతో మాట్లాడి 1-2 రోజుల్లో సమస్యను పూర్తిగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా పనులకు ఎలాంటి ఆటంకం కలగకూడదని, అవసరమైతే తాను కూడా స్వయంగా ప్రధాన కాంట్రాక్టర్లతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. రాబోయే వారం 10 రోజుల్లో రివర్స్ పంపింగ్ విధానం ద్వారా వరద కాల్వకు నీటిని తరలించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. వరద కాల్వపై ఏర్పాటు చేసిన తూముల ద్వారా నియోజకవర్గంలోని కాల్వ పరిధి గ్రామాల చెరువులు నింపడానికి, ఆయా గ్రామాల రైతాంగానికి సాగునీరు అందించడానికి ఈ వరద కాల్వే ఏకైక ఆధారమని గుర్తు చేశారు. ఈ విషయమై ఉన్నతాధికారులకు తక్షణమే నివేదికలు పంపాలని, ప్రతిపాదనలను సిద్ధం చేయాలని ఈఈని కోరారు. ప్రస్తుతం ఎస్ఆర్ఎస్పీలో 15.2 టీఎంసీల నీటి నిల్వ ఉందని, అలాగే ఎగువన ఉన్న బాబ్లీ ప్రాజెక్టు నుంచి 14 గేట్లు ఎత్తి 5.2 టీఎంసీల నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు లాల్ సింగ్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి వివరించారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఎస్ఆర్ఎస్పీ నుంచి కానీ లేదా కింది నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా కానీ వరద కాలువను పూర్తిగా నింపి ఈ సీజన్లో రైతులకు ఎలాంటి సాగునీటి కొరత లేకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎవరితోటి వివాదం? అర్జెంట్ కూర్చున్న పెట్టరాదు. ఈ గారు మీరిద్దరితో మాట్లాడి నేను కూడా జితేందర్ రెడ్డితో మాట్లాడతా. నేను కూడా ఆయన రిపేర్ చేస్తా, ఇద్దరు కాంట్రాక్టర్ని.